నిన్న మనం చెప్పుకున్నటువంటి 2 పాయింట్స్ ఏంటంటే లాస్ట్ ది అబిలిటీ ఆఫ్ మ్యాన్ కాన్షియస్లీ టు క్రియేట్ ఆన్ మెంటల్ లెవెల్స్. సో క్రియేటింగ్ ఇన్ ద మెంటల్ లెవెల్స్ అనేటువంటి ఇది డెవలప్ చేసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. సో వెన్ మ్యాన్ స్టార్ట్స్ క్రియేటింగ్ ఆన్ మెంటల్ లెవెల్స్, ద కాన్సిక్వెంట్ ట్రాన్స్మ్యూటేషన్ హిస్ లోవర్ సెక్స్ ఇంపల్సెస్ ఇంటూ హయ్యర్. సో లోవర్ సెక్స్ ఇంపల్సెస్ అనేటువంటివి మనలో తొలగింపబడాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే వీ షుడ్ ఏబుల్ టు స్టార్ట్ క్రియేటింగ్ ఆన్ మెంటల్ లెవెల్స్. సో మెంటల్ లేయర్స్లో క్రియేటివిటీ అనేటువంటిది మనం ఎప్పుడైతే బాగా డెవలప్ చేసుకుంటామో అప్పుడు మనకి ఈ లోవర్ నేచర్ అనేటువంటిది మనలో పోతుంది. అది ఇక్కడ చెప్పారు. వాట్ ఈస్ హియర్ ప్రిడికేటెడ్ అండ్ ద లోగోయిక్ థాట్ ఫార్మ్ కెన్ బి ఈక్వల్లీ వెల్ స్టేటెడ్ అబౌట్ that of a heavenly man and a planetary scheme. As his cosmic polarization becomes more mental and as his cosmic desire nature becomes transmuted, the force that plays through his centers will correspondingly be seen to vary in direction. So ikkada em cheppobothunnarante logoic thought form, ఈ లోగోయిక్ థాట్ ఫామ్ వలన మనకి ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడింది. కనుక ఈ లోగోయిక్ థాట్ ఫామ్ అనేటువంటిది వెల్ స్టేటెడ్ అబౌట్ దట్ ఆఫ్ ఎ హెవెన్లీ మెన్ అండ్ ఏ ప్లానెటరీ స్కీమ్. సో ఆ లోగోయిక్ థాట్ ఫామ్ వలన ఈ హెవెన్లీ మెన్, తర్వాత ఈ ప్లానెట్స్, తర్వాత ప్లానెటరీ స్కీమ్స్, దానికి హెవెన్లీ మెన్ వీళ్ళందరూ కూడా ఏ విధముగా ఉండాలనేటువంటిది లోగోయిక్ థాట్ అనేటువంటిది రావడం వలన తద్విధముగా వీళ్ళందరూ కూడా ఏర్పడటం అనేటువంటిది జరిగింది ఇక్కడ. అది ఇక్కడ చెప్తున్నారు మనకి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే హిస్ కాస్మిక్ డిజైర్ నేచర్ బికమ్స్ ట్రాన్స్మ్యూటెడ్. ద ఫోర్స్ దట్ ప్లేస్ త్రూ హిస్ సెంటర్స్ విల్ కరస్పాండింగ్లీ బి సీన్ టు వ్యారీ ఇన్ డైరెక్షన్. సో ఇట్ వ్యారీస్ ఇన్ డైరెక్షన్. ఏంటి ఇక్కడ వ్యారీస్ ఇన్ డైరెక్షన్ అంటే ద ఫోర్స్ ఏం చేయాలంటరా టిఫిన్ ఫ్రమ్ he will cease to be interested in physical incarnation. సో మనం ఇప్పుడు ఎలా అయితే మనం ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా అయితే మనం చెప్పుకున్నామో అలాగే ఒక హెవెన్లీ మ్యాన్ కూడా సో ట్రాన్స్మ్యూటేషన్ ఫ్రమ్ ఫిజికల్ ఇన్కార్నేషన్ టు హయ్యర్ లెవెల్స్ అనేటువంటి విషయం మనకు చెప్తున్నారు. దాన్ని ఏమంటున్నారంటే హిస్ థాట్ ఫార్మ్ విల్ షో ఎ గ్రాడ్యువల్ డిమినిషన్ ఆఫ్ వైటాలిటీ. ది డెన్స్ ఫిజికల్ గ్లోబ్ విల్ డై అండ్ పాస్ అవుట్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ అండ్ అదర్ గ్లోబ్స్ విల్ టెంపరర్లీ హోల్డ్ హిస్ లైఫ్. సో ఫిజికల్ మీరు ఎప్పుడైతే ఈ లోగోయిక్ యొక్క ఇది తగ్గిపోతుందో అప్పుడు ఫిజికల్ గ్లోబ్ అనేటువంటిది స్లోగా ఇట్ స్టార్ట్స్ డైయింగ్. అంటే ఈ గ్లోబ్ వరకు ఫిజికల్ నేచర్కి సంబంధించినటువంటిది పోతుంది అని చెప్తే మిగిలిన ప్లేన్స్లో మాత్రం ఉంటాయి. In due course of time, the entire scheme will be obscured and he will function only in his cosmic astral body. అప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ వర్కింగ్ ఇన్ కాస్మిక్ ఆస్ట్రల్ బాడీ ఉంటుంది కానీ కాస్మిక్ ఫిజికల్ బాడీ అనేటువంటిది ఉంటుంది ఇంకా. Such is the case too with a chain and its informing life, viewing a chain as simply a center in the body of a planetary logos. So chain అనేటువంటిది ప్లానెటరీ లోగోస్లో ఒక భౌతికమైనటువంటి ఒక ఫిజికల్కి సంబంధించినటువంటిగా చూసినప్పుడు అప్పుడు yet having its own central factor, this can be seen in the moon. అది సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ చైన్లో ఫిజికల్ మేనిఫెస్టేషన్ అయ్యేటువంటి గ్లోబ్ డిసపియర్ అయిపోతుంది. అంటే ఏంటి ఇక్కడ ఫిజికల్ మేనిఫెస్ట్ అయ్యేటువంటి అంటే సో ఫిజికల్ మేనిఫెస్ట్ అవ్వడానికి పైన 3 లేయర్స్: ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్. సో మెంటల్లో థాట్ అనేటువంటిది రావడం వల్ల ఫిజికల్లో
బాడీ ఫామ్ అవడం అనేటువంటిది ఉంటుంది. సో ఎప్పుడైతే ఫిజికల్ బాడీ అనేటువంటిది పోతుందో దాని యొక్క డిజైర్ యాస్ట్రల్ ప్లేన్లో ఉంటుంది, అది కూడా పోతుంది. ఓన్లీ మెంటల్ ప్లేన్లో మాత్రం ఆ గ్లోబ్ ఉంటుంది. ఫిజికల్గా ఆ గ్లోబ్ ఉండదు, యాస్ట్రల్ ప్లేన్లో ఆ గ్లోబ్ ఉండదు, మెంటల్ ప్లేన్లో ఆ గ్లోబ్ ఉంటుంది. అది ఎలాగంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మూన్ ఉన్నటువంటి స్థితి అది. దాని యొక్క ఫిజికల్ నేచర్ అనేటువంటిది అంటే లైఫ్ ఆన్ మూన్ అనేటువంటిది లేదు ప్రస్తుతం. అంటే ఏంటి, ఇట్ లాస్ట్ ఇట్స్ ఫిజికల్ నేచర్. అంటే లోపల సెంటర్లో ఉండేటువంటి విల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది మాత్రం ఉంది ఇంకా మూన్లో. కానీ ఈ ఫిజికల్ నేచర్, యాస్ట్రల్ నేచర్ అనేటువంటిది మూన్లో డిసపియర్ అయిపోయింది. ఇంకో కొన్ని సెంచరీస్ తర్వాత ఆ విల్ ఆస్పెక్ట్ ఆఫ్ మూన్ అనేటువంటిది పోతుంది. అప్పుడు ఇంకా మూన్ అనేటువంటిది సోలార్ సిస్టంలో ఉంటుంది. సో కొన్నాళ్ళ తర్వాత ఈ మూన్ సోలార్ సిస్టం, ఎందుకంటే ప్రస్తుతం దాని మీద ఫిజికల్ లేదు, యాస్ట్రల్ లేదు, ఓన్లీ మెంటల్ ప్లేన్లో ఉంది. అదేవిధంగా జీవులు దేహాన్ని వదిలేసినప్పుడు ఫిజికల్ బాడీ డెత్ అయిపోతుంది, తర్వాత యాస్ట్రల్ బాడీ డెత్ అయిపోతుంది. కానీ మెంటల్ ప్లేన్లో దే స్టిల్ ఎగ్జిస్ట్. ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు డిసపియర్ ఈవెన్ ఇన్ ద మెంటల్ ప్లేన్. అందుగురించి పోయినటువంటి వాళ్ళు అక్కడే ఉంటుంటారు అని చెప్తారు మన పెద్దవాళ్ళు. అంటే అక్కడ ఉండడం అంటే దే ఎగ్జిస్ట్ ఇన్ మెంటల్ ప్లేన్. సో ఆ విషయం ఒకటి మనం బాగా గుర్తుంచుకోవాలి. దీనిలో అంటే టూ ఆస్పెక్ట్స్, 3 ఆస్పెక్ట్స్లో 2 ఆస్పెక్ట్స్ డిసపియర్ అయిపోతాయి. ఓన్లీ థర్డ్ ఆస్పెక్ట్ మాత్రమే ఉంటుంది. 2 ఆస్పెక్ట్స్ డిసపియర్ అయిపోతాయి. As these fundamental facts are grasped and man begins to appreciate his position as creator, the entire aspect of the sex question will also change. So ఎప్పుడైతే మీరు దృష్టిలో ఉంచుకుని, so man if he is in creator aspect, సెక్స్ మీద మానవుడి యొక్క ఆలోచన మారిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎట్లా ఉంటుంది మానవుడిలో, ఇన్ హిమ్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ యాజ్ డిజైర్. సో ఈ డిజైర్ అనేటువంటిది అప్లిఫ్ట్ అయినప్పుడు అది క్రియేటివ్గా మారుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ది రిప్రొడక్షన్ అండ్ దట్ ఈస్ కాల్డ్ ది క్రియేషన్. రిప్రొడక్షన్ యొక్క హయ్యర్ ఆస్పెక్ట్ ఏంటంటే క్రియేషన్. సో ఈ క్రియేటివిటీ అనేటువంటి దానిలో మానవుడు ప్రవేశించినప్పుడు అప్పుడు ఈ రీప్రొడక్షన్ అనేటువంటి దాని మీద మనసు పెద్దగా వర్తించదు వాడికి. అదే విషయం ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మెంటల్ క్రియేషన్ అని అన్నారు. అండ్ ఎంఫసిస్ విల్ బి లేడ్ అపాన్ ది లాస్ ఆఫ్ మెంటల్ క్రియేషన్, ఆన్ ది ఫార్ములేషన్ ఆఫ్ థాట్ ఫార్మ్స్ ఇన్ ఎ సైంటిఫిక్ మేనర్, అండ్ ద dense physical aspect of creation will be in abeyance. When this is so, then will man be coming into his divine right, and the human kingdom be fulfilling its legitimate function. సో ఎప్పుడైతే ఈ ఆస్పెక్ట్గా మానవుడు మేలుకాంచుతాడో, అంటే మానవుడిలో క్రియేటివిటీ అనేటువంటిది ఉంది, దాన్ని లోవర్ ఆస్పెక్ట్గా చెప్పబడినప్పుడు దాన్ని ఏమన్నారంటే రిప్రొడక్షన్గా చెప్పారు. అది క్రియేటివిటీ అనేటువంటి ఆస్పెక్ట్లోకి మేలుకాంచినప్పుడు మానవుడు తను యొక్క రోల్ ఫుల్ఫిల్ అయినట్టు ఈ ప్రకృతిలో. అది ఇక్కడ చెప్తున్నారు మళ్ళా. The sex aspect as at present expressing itself and the whole process of reproduction is one which man shares with the animal kingdom and is based upon his animal instincts. So sex aspect గా చూస్తే మానవుడికిను యానిమల్కి పెద్ద తేడా లేదు. అయితే దురదృష్టవశాత్తు మానవుడిలో మాత్రం ఆ దృష్టి త్రూఅవుట్ ఇయర్ ఉంటుంది, కానీ యానిమల్స్లో మాత్రం ఓన్లీ పలానా సీజన్ అని ఉంటుంది వాటికి. ఆ సీజన్లో మాత్రమే వాటికి ఈ ఇన్స్టింక్ట్ అనేటువంటిది పనిచేస్తూ ఉంటుందని చెప్తారు. కనుక ఈ ఇన్స్టింక్ట్ అనేటువంటిది ఈ కామ మనస్ లింక్గా ఉంటుంటుంది. మనలో ఉండేటువంటి
ఆస్ట్రల్ ప్లేన్కి లింక్గా ఇది వర్తిస్తూ ఉంటుంది మనలో. సో అలా పనిచేస్తున్నప్పుడు అండ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ రిప్రొడక్షన్ ఈజ్ వన్ విచ్ మ్యాన్ షేర్స్ విత్ ద యానిమల్ కింగ్డమ్ అండ్ ఈస్ బేస్డ్ అపాన్ ద యానిమల్ ఇన్స్టింక్ట్స్ అండ్ హిస్ డెన్స్ ఫిజికల్ నేచర్ విచ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్. ఫిజికల్ నేచర్ అనేటువంటిది ఒక ప్రిన్సిపల్గా వర్తించదు. ఆ హయ్యర్ ప్లేన్స్ వరకు ప్రిన్సిపల్గా వర్తిస్తుంది, కానీ ఫిజికల్ బాడీ అనేటువంటిది ఒక ప్రిన్సిపల్గా వర్తించదు అని చెప్తున్నారు మనకి. అంటే ఇక్కడ ఏంటంటే when he is totally emancipated from the animal kingdom and the third and the fourth kingdom start distinct from each other, then the sex nature and the organs of reproduction will be viewed by the average man in a very different manner than at present. సో హయ్యర్ ఆస్పెక్ట్లోకి మేల్కాంచినప్పుడు జీవులు అలా విహరిస్తారు, కానీ సెక్షువల్ థాట్ అనేటువంటిది వాళ్ళలో అన్నెసరీగా రాదు. వాళ్ళని చూస్తే సెక్షువల్ థాట్ వస్తుంది అంటే అదే హయ్యర్ ఆస్పెక్ట్లో వాళ్ళు జీవించడం అనేటువంటి చేసినప్పుడు అన్నెసరీగా సెక్షువల్ థాట్స్ అనేటువంటి మైండ్ ఎంగేజ్ చేయదు అనమాట. అది లోవర్ నేచర్లో జీవులు జీవిస్తున్నప్పుడు మాత్రమే ఆ థాట్స్ ఎక్కువగా ఉంటుంటాయి. యానిమల్స్కిను మ్యాన్కి చెప్పారు, దెర్ ఆర్ 5 kingdoms. ఈ 5 kingdoms విషయాలు ఇప్పుడు మనకి చెప్తున్నారు. అందులో ప్రధానంగా యానిమల్ అండ్ మ్యాన్ది ఇప్పుడు డిఫరెన్సెస్ మనకు చెప్తూ ఫర్దర్గా మిగిలిన వాటిలో ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా ఇప్పుడు మనకు చెప్తారు. And the organs of reproduction will be than at present. Creation will eventually be the result of thought impulse and not desire impulses. సో క్రియేషన్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుందంటే ఒక థాట్ ఇంపల్స్లో ఉంటుంది, కానీ క్రియేషన్ అనేటువంటిది డిజైర్ ఇంపల్సెస్లో క్రియేషన్ అనేటువంటిది ఉండదు. ఎప్పుడు కూడా అది బాగా గుర్తుంచుకోవాలి. సో క్రియేషన్ అనేటువంటిది ఒక థాట్ ఇంపల్స్. ఆ థాట్ అనేటువంటిదే వల్లనే క్రియేషన్ అనేటువంటిది వచ్చింది. సో ఇక్కడ కూడా జరగాల్సింది ఏంటంటే థాట్ అనేటువంటిది ఉండాలి మనకి, అంతవరకే. కానీ డిజైర్ ఆస్పెక్ట్లో పెద్దగా దానికి ఉపయోగం లేదు, డిజైర్ ఆస్పెక్ట్ అవసరం లేదు. థాట్ ఆస్పెక్ట్ ఉంటే చాలు. థాట్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ హయ్యర్ ప్లేన్లోనే ఉంటారు. హయ్యర్ ప్లేన్లోనే ఉండి ఓన్లీ ఆ థాట్ ప్రాసెస్లో వాళ్ళు వర్తించడం ఉంటుంది, కానీ భిన్నంగా ఇంకేం ఉండదు. But the physical form will be spoken of in terms of when this is so, physical reproduction will still continue. Creation will eventually be the result of thought impulse. Appudu thought impulse ga unnappudu the process will be then as normal, as safe and as unconscious as the act of breathing is now. సో మనలో బ్రీదింగ్ అనేటువంటిది ఎంత అన్కాన్షియస్గా మనలో జరిగిపోతుందో అలా ఈ యాక్టివిటీ అనేటువంటిది అంత న్యాచురల్గా జరిగిపోతూ వెళ్ళిపోతుంది. థాట్ అనేటువంటిది ప్రధానంగా వర్తించినప్పుడు జీవులు పుట్టుకొస్తారు, అంతే. దానికి థాట్ అనేటువంటిది మెయిన్, కానీ డిజైర్ ఆస్పెక్ట్ అనేటువంటిది అవసరం లేదు దీనికి. డిజైర్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఏమవుతాడంటే మానవుడు అధోగతికి వెళ్ళిపోతున్నాడు, కానీ ఊర్ధ్వగతికి వెళ్ళలేడు. కనుక ఊర్ధ్వగతిలో ఉన్నటువంటి వాడు థాట్ ఇంపల్స్గా ఉండి, ఇప్పుడు అదే మనకి ఏమని చెప్తారంటే థాట్ ఇంపల్స్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మాత్రమే జీవులు ఇన్కార్నేట్ అవుతారు. డిజైర్ ఆస్పెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ వలన పెద్దగా ఇది ఉండదు, ఉపయోగం ఉండదు సృష్టిలో. Physical reproduction will still continue. When this is so, and the time is a long way ahead, physical reproduction will still continue, but the physical form will be spoken of in terms of concretion and of energy, and the emphasis will be laid upon that which is to be embodied. అంటే ఏంటంటే ఎప్పుడైతే థాట్ ఇంపల్స్ తోటి జీవులు పుట్టుకొస్తారో అప్పుడు ఆ జీవులు సృష్టిలో ఎలా వర్తిస్తారంటే దే యాక్ట్ యాజ్ ఫోర్సెస్గా వాళ్ళు జీవులు ఉంటారు. అలా కాకుండా డిజైర్ ఆస్పెక్ట్ తోటి జీవులు పుట్టుకొచ్చినటువంటి వాళ్ళకి తేడా ఉంటుంది, వీళ్ళకి వాళ్ళకి. And of energy spoken, but the physical form will be spoken of in terms of physical form of concretion and of energy, and the emphasis will be laid upon that which is to be embodied.
This stage will be entered upon when the functions of the etheric body are scientifically grasped. సో మనకి ఇక్కడ తెలియవలసింది ఏంటంటే కేవలం భౌతికమైనటువంటి దీనితోటే దేహములు తయారవుతున్నాయా? కాదు కదా. దేహం తయారవ్వాలంటే ఈథరిక్ నేచర్ అనేటువంటిది చాలా అవసరం. ఈథరిక్ బాడీ ఉంటేనే భౌతిక దేహం అనేటువంటిది తయారవుతుంది. ఈథరిక్ బాడీ అనేటువంటిది మొట్టమొదటిగా ఏర్పడితే అప్పుడు దానికి భౌతిక దేహం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక ఈథరిక్ బాడీ ఏర్పడుట అనేటువంటిది ఎక్కడుంది? అది ఫిజికల్ దాంట్లో లేదు, హయ్యర్లో ఉంది. సో అందుగురించి ఈథరిక్ బాడీ ఏర్పడడానికి ఫస్ట్ ఆ పైప్ లైన్స్లో థాట్ ఆ ప్రాసెస్లో అది దిగినప్పుడు ఈథరిక్ బాడీ అనేటువంటిది ఫామ్ అయి ఉన్నప్పుడు అప్పుడు యాక్ట్ ఆఫ్ రిప్రొడక్షన్లో ఫిజికల్ బాడీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఫిజికల్ బాడీ ఫ్రేమ్ అవ్వకముందు ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఈథరిక్ ప్లేన్. సో ఈథరిక్ ప్లేన్లో బాడీ అనేటువంటిది ఫామ్ అవడానికి ముందు మనం చేయవలసింది ఏంటంటే థాట్లో మనం దాన్ని ఇంపల్స్ అనేటువంటిది క్రియేట్ చేస్తే అప్పుడు బాడీ ఫామ్ అవుతుంది. ఫిజికల్ బాడీ అనేటువంటి అందుకని ద్వారా జీవులు చాలా ఫోర్సెస్గా భూమి మీద అంటే దే వర్క్ యాజ్ ఎనర్జీ ఫోర్సెస్, అంటే సృష్టిలో భాగములుగా వర్తిస్తారు. ఎందుకంటే he worked in the impulse aspect, not in the desire aspect. కాబట్టి అలాంటి పిల్లలు చక్కటి వాళ్ళ ఎంతో కావాల్సినటువంటి వాళ్ళు సృష్టిలో మేలు చేసేటువంటి వాళ్ళు ఎంతో తయారైపోతారు. ఎందుకంటే బై నేచర్ వాడి యొక్క మైండ్ హయ్యర్ థింగ్స్లో ఉంటుంది, లోవర్ థింగ్స్లో ఉంటుంది. వాడికి బై నేచర్ లోవర్ థింగ్స్లో ఉంటుందంటే మనకి ఇదే చెప్పుకుంటాం. సిఫ్ట్ గురించి చెప్పుకున్నప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా అవే మ్యాసన్స్ పుట్టుకతోటి వచ్చేస్తాయని చెప్తారు మనకి. సో అది దేనివలన అంటే పేరెంట్స్ వర్తించినటువంటి విధానాన్ని బట్టి పిల్లలకు పుట్టుకతోటే రోగములు వచ్చేయుట అనేటువంటిది జరుగుతుంది. అదే విషయం ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే ఇది ఇంపల్స్ ఆస్పెక్ట్లో వర్తిస్తూ ఉన్నప్పుడు మాత్రం జీవులు ఫోర్సెస్గా వర్తిస్తారని చెప్తున్నారు. దాన్ని ఏమని చెప్తున్నారంటే ఇట్ విల్ కోయిన్సైడ్ with a period wherein the animal kingdom will again be under manasic impression and individualization will again be permitted. So తద్వారా ఏమవుతుందంటే ఇండివిజువలైజేషన్ విల్ బి అగైన్ పెర్మిటెడ్. అంటే ఏంటంటే జీవులు ఇంకా పుట్టుట అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ ఆస్పెక్ట్గా వర్తిస్తూ ఉన్నప్పుడు. ఇట్ విల్ బి జనరల్లీ రికగ్నైజ్డ్ అట్ దట్ టైమ్ దట్ స్పిరిట్ మ్యాటర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వన్ యూనిటీ. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పిరిట్ మ్యాటర్, జీవుల్లో ఉండేటువంటిది స్పిరిట్ మ్యాటర్, ఇవి రెండు ఉన్నాయి. అవి రెండు ఒకే యూనిట్కి సంబంధించినటువంటి రెండు భాగములు. స్పిరిట్ అనేటువంటిది ఫస్ట్ ఆస్పెక్ట్, మ్యాటర్ అనేటువంటిది థర్డ్ ఆస్పెక్ట్. స్పిరిట్ అనేటువంటిది పాజిటివ్ ఆస్పెక్ట్, మ్యాటర్ అనేటువంటిది నెగిటివ్ ఆస్పెక్ట్. సో ఈ రెండింటి యొక్క కలయిక అనేటువంటిది సంపూర్ణమునకు చిహ్నం. దట్ కంప్లీట్స్ ది ఫార్మ్ ఎగ్జిస్టెన్స్. సో దిస్ ఈజ్ పాజిటివ్, విల్ ఆస్పెక్ట్ ఈజ్ పాజిటివ్, మ్యాటర్ ఆస్పెక్ట్ ఈజ్ నెగిటివ్. సో ఇది మీరు బాగా అర్థం చేసుకుంటే అప్పుడు ఆ రెండింటిలోనూ పనిచేస్తున్నది ఓన్లీ వన్ ఎనర్జీ. నెగిటివ్ నుంచి పాజిటివ్ అదంతా కూడా కలిపి ఒకటే ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది, కానీ రెండు ఎనర్జీస్ ఫ్లో. నెగిటివ్ పాజిటివ్ కలిసినప్పుడు దెర్ విల్ బి వన్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ, వన్ ఎనర్జీగా చెప్తారు. ఇదంతా కూడా ఒక ఫోర్స్ టర్మ్స్గా చెప్పినప్పుడు ఇదే విషయం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఆల్ ఫినామినా విల్ దెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫోర్స్ టర్మ్స్. సో ఫోర్స్ అనేటువంటిదిలో ఈ నెగిటివ్ ఈ పాజిటివ్ కలిసినప్పుడు ఫోర్స్ అనేటువంటిది ఫ్లో అవుతుంది. దాంట్లో ఎలక్ట్రిక్ ఇదే కానీ ఏదైనా సరే పాజిటివ్ నెగిటివ్ అనేటువంటిది ఏర్పడినప్పుడు దాంట్లోకి ఫోర్స్ అనేటువంటిది ఫ్లో అవుతుంది. ఆ రెండు కలిపి ఒక యూనిట్గా వర్తించడం అనేటువంటిది ఉంది. అదే విషయం మనం అన్నిట్లోనూ ఈ రకంగా నెగిటివ్ పాజిటివ్ ఈ రకంగా కలిసినప్పుడు ఆ రెండింటి ద్వారా ఫోర్స్ అనేటువంటిది ఫ్లో అయ్యి తద్వారా ఆ రెండు ఒక యూనిట్గా వర్తించడం అనేటువంటిది ఉంది ఈ సృష్టిలో. సో ఇప్పుడు ఇది మీరు దృష్టిలో ఉంచుకుని మీరు
ఇప్పుడు సెక్స్ని మీరు అర్థం చేసుకోగలిగితే సో అప్పుడు ద యూనియన్ ఆఫ్ ది మేల్ అండ్ ఫీమేల్, ద నెగటివ్ అండ్ ది పాజిటివ్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్ విల్ బి రిడీమ్డ్ అండ్ ప్యూరిఫైడ్. ఇప్పుడు ఈ నెగటివ్ పాజిటివ్గా మీరు అర్థం చేసుకోగలిగితే తద్వారా సృష్టిలో ఈ సర్క్యూట్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. దే బోత్ విల్ వర్క్ యాజ్ వన్ యూనిట్, వన్ ఎనర్జీ. ఇప్పుడు అక్కడ రెండు అనేటువంటివి కాదు, ఉన్నది ఒకటే, రెండుగా అది కనబడుతుంది. ఎలా అయితే విల్ మ్యాటర్ అనేటువంటిది రెండుగా చెప్పారో, రెండు కూడా కలిసి ఒకటే యూనిట్గా వర్తిస్తున్నాయి. ఫీమేల్ ఇద్దరుగా ఉంటున్నా దే బోత్ విల్ రిప్రజెంట్ యాజ్ వన్ ఎనర్జీ ఆర్ వన్ యూనిట్. సో అలా వర్తించుట అనేటువంటిది సృష్టిలో చాలా విధానం, అది పద్ధతి. సో ఎప్పుడైతే ఈ విధముగా వర్తించుట అనేటువంటిది ఉంటుందో అప్పుడు an embodied ఐడియా, ఇప్పుడు ఇది మనం దృష్టిలో ఉంచుకుని ఈ విధముగా ఏర్పడట చేత అది చాలా సృష్టి యొక్క భాగముగా ఉంటుంది. అప్పుడు సృష్టిలో భాగముగా నిర్వర్తింపబడుతుంది. An embodied idea therefore is literally a positive impulse emanating from mental levels. సో ఇది మనం దృష్టిలో ఉంచుకుంటే మెంటల్ లెవెల్స్లో ఈ పాజిటివ్ అనేటువంటి ప్లేన్ నుంచి ఒక ఐడియా అనేటువంటిది ఫ్రేమ్ అవుతుంది. అది రూపం దాల్చుట అనేటువంటిది నెగిటివ్ ఆస్పెక్ట్. అండ్ క్లోదింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ వెయిల్ ఆఫ్ నెగిటివ్ సబ్స్టెన్స్. These two factors in turn will be regarded as emanations from a still greater force center, which is expressing purpose through them both. సో మనలో మైండ్లో ఫస్ట్ ఉండేటువంటిది పాజిటివ్, దానికి కావాల్సినటువంటి ఫిజికల్గా ఏర్పడేటువంటిది నెగిటివ్. ఈ రెండు ఉండాలి. అంటే ముందు మెంటల్ ప్లేన్లో డిసైడ్ అవ్వాలి. మెంటల్ ప్లేన్లో డెసిషన్ అనేటువంటిది చేసుకున్న తర్వాత అప్పుడు అది ఫిజికల్ ప్లేన్లో చేసినప్పుడు అప్పుడు తద్వారా ఈ రెండింటికి పైన ఇంకొకటి ఉండాలి, పర్పస్ అనేటువంటిది ఒకటి ఉండాలి. ఈ పర్పస్ అనేటువంటిది చాలా ముఖ్యం. సో వాట్ ఈస్ ద పర్పస్? సో పర్పస్ లేకుండా ఏది మనం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో పర్పస్ అనేటువంటిది ఈ రెండింటికి పైన వర్తిస్తూ ఉంటుంది. A thought form as constructed by man is the union of positive emanation and a negative. These two are the emanations of a unity, the coherent thinker. సో ఈ రకంగా మీరు వర్తిస్తున్నప్పుడు మనలో ఒక థాట్ అనేటువంటిది వచ్చినప్పుడు దట్ ఫార్మ్స్ ది పాజిటివ్. అది యాక్షన్లోకి వచ్చినప్పుడు అది నెగిటివ్ ఆస్పెక్ట్గా ఉంటుంది. సో ఈ రెండు ఒక ఇదిగానే థింకర్ అనేవాడు ఏర్పడుతున్నాడు. ది కోహెరెంట్ థింకర్ అంటారు వాడు. సో ఈ రెండింటి యొక్క అంటే కేవలం థాట్ ప్రాసెస్లో ఉంటే ఉపయోగం లేదు. థాట్ లేకుండా పని చేస్తా అంటే ఇప్పుడు కోటి ఎందుకు వచ్చాను నాకు తెలియదు, కోటి వచ్చానండి అంటే ఎందుకు వచ్చారో కోటి అంటే ఏదో వచ్చానండి అనే పని లేకుండా వెళ్ళొస్తే ఉపయోగం లేదు. ముందు మనం థాట్లో మనం నిర్ణయించుకోవాలి, కోటికి వెళ్ళాలి, పలానా సామాన్లు తెచ్చుకోవాలి అనేటువంటి నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు కోటికి వెళ్ళి తెచ్చుకోవడం అనేటువంటి చేస్తాం. అలా చేసినటువంటి వాడు ఉపయోగంగా చేస్తున్నాడు అంటారు. అలా కాకుండా ఎందుకు వెళ్ళాను, కోటికి వెళ్ళాను కాబట్టి బజార్ తిరిగాను అంటే వాడు ఉపయోగం లేనివాడు, పని లేనివాడు, వాడి వల్ల పని అవుతాడు. మనకి పని ముందు మన ఇంట్లో ఉన్నప్పుడు మనం నిర్ణయించుకోవాలి, ఫలానా సామాన్లన్నీ మనం కొనుక్కోవాలి, అందుకు ఎక్కడికి వెళ్ళాలి అంటే కోటి వెళ్ళాలి. ఇప్పుడు ఆ సామాన్లన్నీ కొనుక్కోవడానికి వాడు కోటి వెళ్తాడు. ఇంకొకటి ఏంటంటే వాడు కోటి వచ్చాడు కాబట్టి వాడు బజార్లో తిరుగుతుంటాడు. వాడు రోడ్డు మీద కనబడినవని మనకు పనికొచ్చేవా పనికిరానివా అనేటువంటి ఉపయోగం లేనివి కూడా వాడు కొనేసుకుంటుంటాడు. అలాంటి వాడు ఉపయోగం లేదు. కనుక మొట్టమొదటిగా థాట్ అనేటువంటిది ఉండాలి, అది యాక్షన్ అనేటువంటిది ఉండాలి. ఈ రెండింటి దాన్నే కోహరెంట్ థింకర్ అంటారు. అలా ఏర్పడతాయి. దిస్ ఈజ్ ద సెకండ్. ఇప్పుడు థర్డ్ చెప్తున్నారు, టు క్యారీ అవుట్ స్పెసిఫిక్ పర్పస్. ఇక్కడ స్పెసిఫిక్ పర్పస్ అనేటువంటిది ఉండాలి. మనకి ఏదైనా సరే ఒక పని చేస్తున్నామంటే దాని యొక్క స్పెసిఫిక్ పర్పస్ ఏంటి? We touch here upon the most vital element in the building of thought forms. In our first point, we touched upon the aspect of consciousness. First మనం aspect of consciousness చెప్పుకున్నాం. తర్వాత or response to sensation or feeling, and thus brought into our study of the building process the second aspect, logoic,
that of the ego or the realization of essential duality. So essential duality అనేటువంటిది ఉంటుంది. రియలైజేషన్ ఆఫ్ ఎసెన్షియల్ డ్యూయాలిటీ అంటే ఏంటంటే ఈ టూ ఆస్పెక్ట్స్ అనేటువంటి ఉండాలి, స్పిరిట్ అను మ్యాటర్, ది డ్యూయల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది వన్. సో ఈ డ్యూయల్ ఆస్పెక్ట్ అనే దాన్ని ఎసెన్షియల్ డ్యూయాలిటీ అన్నారు. ఒకటి లేదే ఇంకొకటి ఉపయోగం లేదు. ఈ రెండు ఉంటేనే మనకు పని అవుతుంది. కేవలం స్పిరిట్ ఉందనుకోండి ఉపయోగం లేదు. స్పిరిట్తో పాటు బాడీ ఉండాలి. కేవలం బాడీ ఒకటి ఉన్నా ఉపయోగం లేదు. ఇది అందు గురించి ఈ రెండు ఉండాలి. దాన్ని ఏమన్నారంటే ఎసెన్షియల్ డ్యూయాలిటీ అని అన్నారు. In our second point, the more object aspect was somewhat elaborated and the tangible from their form, with thus bringing in the third logoic aspect, that of intelligent substance. So, the intelligent substance అనేటువంటిది ఒకటి ఉంది, or that through which consciousness seek expression. Now, the will or purpose aspect is to be considered, bringing therefore the first aspect logoic or the will to be to the fore. First మనకు will to be అంటే ఏంటి? will to be అంటే అదే పర్పస్. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది సృష్టిలో. ఏ పర్పస్ లేకుండా ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడదు. ఏ పర్పస్ లేకుండా ఈ భూమి అనేటువంటిది ఏర్పడలేదు. ఏ పర్పస్ లేకుండా ఈ సౌరమండలం అనేటువంటిది ఏర్పడలేదు. దీనికి ఒక పర్పస్ ఉంది. క్రితంసారి సౌరమండలం ఏర్పడింది, ఇప్పుడు ఒక సౌరమండలం ఏర్పడింది. ఏదో రొటీన్గా ఏర్పడటమైనా దీనిలో ఏమైనా పని ఉందా? ఇవన్నీ మనకు చెప్తారు ఇప్పుడు. సో when this third point is meditated upon with care, it will be noted that it includes other two and synthesizes them. సో పర్పస్ అనేటువంటిది ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు మిగిలిన రెండు విషయాలు కూడా, ది పాజిటివ్ అండ్ నెగిటివ్ అని చెప్పారు కదా, ఈ మూడు ఉంటాయి. పర్పస్, పాజిటివ్, నెగిటివ్, ఈ మూడు ఉంటాయి మనకి. సర్టన్ ఫ్యాక్టర్స్ మస్ట్ బి బోర్న్ ఇన్ మైండ్. వి కన్సిడర్ దీస్ వర్డ్స్ స్పెసిఫిక్ పర్పస్. నేను ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం మీద వచ్చానండి ఈ ఊరు అంటే, ఎందుకంటే ఊరికే వచ్చానండి, ట్రైన్ దిగాలనిపించింది, దిగి మీ ఊరు వచ్చానండి అని అంటే అది ఉపయోగం లేదు. సో ఒక స్పెసిఫిక్ పర్పస్ తోటి ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడింది. So we shall endeavor to make as clear as may be this very complex matters. The ideas involved are the factor of identity. So first we could able to identify for what purpose it has been formed. So specific purpose is the practical application of the will or intent of a conscious intelligent existence as it shows itself in its source, its mission, its method, its objective. సో ఏదైనా సరే స్పెసిఫిక్ పర్పస్ అంటే ఎగ్జిస్టెన్స్, అది ఇంటెలిజెంట్ ఆఫ్ ఎ కాన్షియస్ ఎగ్జిస్టెన్స్. ఏంటి అందులో ఎగ్జిస్టెన్స్ అవ్వాల్సింది? ఒకటి సోర్స్. దీనికి సోర్స్ ఏంటి? ఆలోచన సోర్స్ ఏంటి? నెక్స్ట్ ఈ ఆలోచన వల్ల, ఈ పర్పస్ వల్ల ఏంటి స్పెసిఫిక్, వాట్ ఈజ్ అవర్ మిషన్? సోర్స్ తెలియాలి. దీని యొక్క మిషన్ ఏమిటి? ఆలోచించాం, ఇలా విజయవాడ వెళ్దామని మనం అనుకున్నాం. ఈ సోర్స్ ఏమిటి? దీనికి సోర్స్ అంటే ఏదో ఉంటుంది. సోర్స్ అంటే అక్కడ బిజినెస్ పెడదామని. మిషన్ ఏమిటి? అక్కడ ఒక చక్కటి మంచి సెంటర్లో బిజినెస్ పెట్టి బాగా డెవలప్ అవ్వాలి. వాట్ ఈస్ ద మెథడ్? సో దానికి ఎలా స్టెప్స్ వేయాలి? అండ్ ఇట్స్ ఆబ్జెక్టివ్. అది చేయడం చేత మనం ఏం పొందుదాం అనుకుంటున్నాం? ఈ నాలుగు కూడా మనకి దృష్టిలో ఉండి అప్పుడు మనం ఏదైనా ఒక పని చేయడానికి మనం పూనుకోవాలి. ఆల్ దీస్ విల్ వ్యారీ అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ ఎమనేటింగ్ ఐడెంటిటీ. సో ఈ నాలుగు కూడా ఒక్కొక్క దీనికి ఒక్కొక్క రకంగా వర్తిస్తుంటాయి. అంటే ఆల్ థాట్ ఫార్మ్స్, లోగోయిక్, ప్లానెటరీ అండ్ హ్యూమన్, వీళ్ళ ముగ్గురులోనూ ఈ నాలుగు వర్తిస్తాయి. లోగోయిక్ అంటే సృష్టి రావడానికి, అలాగే ప్లానెటరీ ఈ చైన్ ఆస్పెక్ట్కి, అలాగే హ్యూమన్, ఈ ముగ్గురికి కూడా ఈ 4 ఆస్పెక్ట్స్ అనేటువంటి. హ్యూమన్ కన్నా కింద ఉన్నటువంటి యానిమల్కి ఈ 4 ఆస్పెక్ట్స్ అవసరం లేదు. కానీ ఇక్కడ వరకు మాత్రం ఈ 4 ఆస్పెక్ట్స్ అనేటువంటి అవసరం. ఎమనేట్స్ ఫ్రమ్ ఎ మైండ్ ఆర్ బిల్ట్ ఆర్ ద పర్పస్ ఆఫ్ క్యారింగ్ అవుట్ సమ్ యాక్టివ్ వర్క్. ఒక వర్క్ ఏదైనా ఒకటి చక్కగా మనం నిర్వర్తించాలంటే ఈ 4 మనం దృష్టిలో ఉంచుకోవాలండి.
ఏంటి ఇట్స్ సోర్స్, మనం ఇలా ఆలోచించడానికి మూలం ఏమిటి, ఇట్స్ సోర్స్, ఇట్స్ మిషన్, ఇట్స్ మెథడ్, ఇట్స్ ఆబ్జెక్ట్. ఏ పని అయినా సరే ఈ 4 మనం దృష్టిలో ఉంచుకుని మనం పని చేయడం, మనం చేస్తే అప్పుడు మనకు ఆ పని చక్కగా నిర్వర్తన పడుతుంది. ఏమీ లేదు ఊరికే వెళ్ళొద్దా అని అనిపించింది, విజయవాడ వెళ్ళానండి అని అంటే అలా వెళితే ఉపయోగం లేదు. వాట్ ఈస్ ద సోర్స్? నువ్వు వెళ్దామని అనుకోవడానికి మూల కారణం ఏమిటి? పలానా కారణం. నువ్వు వెళ్దామని అనుకున్న దాంట్లో నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఏం సాధించుదాం అని వెళ్దాం అనుకుంటున్నావు, ఇట్స్ మిషన్. నువ్వు ఎలా వెళ్దాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు, ఏమిటి, దాన్ని ఎలా అక్కడ నిర్వహించుతున్నావు అనుకుంటున్నావు. ఎంత మనం చక్కగా చేసుకుని మనం వెళ్ళి వస్తే అప్పుడే చక్కగా నిర్వర్తన పడడం. అలా సృష్టి అనేటువంటిది వచ్చింది ఈ భూమి మీదకి. ఊరినే ఏదో సౌరమండలం వచ్చేసిందండి, ఏదో సూర్యుడు తిరుగుతున్నాడు, సూర్యుడు తిరుగుతా మిగిలిన గ్రహాలు తిరుగుతున్నాయి, వాటి మీద జీవులు పుట్టారు, జీవులు జీవించుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇట్లాగా దీనికి ఒక మిషన్, ఇంత పెద్ద ప్రాసెస్, ఇంత పెద్ద సృష్టి అనేటువంటిది ఏర్పడిందంటే దీనికి ఒక మిషన్ ఉంది. దీన్నే 3 స్టెప్స్లో మనకు చెప్తారు. ఏంటంటే ది పీరియడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వేర్ ద ఫార్మ్ ఇస్ బిల్ట్. ఇది 3 స్టెప్స్లో చెప్పబడినప్పుడు దీని ఏంటంటే ది ఫ్యాక్టర్ ఆఫ్ టైం. అంటే ఈ ఫ్యాక్టర్ ఆఫ్ టైం ఏంటంటే specific purpose in the solar system is the gradual evolution of a definite plan originating in the mind of the logos and slowly cyclically achieving consummation. సో ఫస్ట్ మైండ్లో ఒక థాట్గా వస్తుంది, తర్వాత ఓవర్ ఏ టైంలో కరెక్ట్గా దాని పీరియడ్ వచ్చేటికి అది మేనిఫెస్ట్ అవడం అనేటువంటిది ఉంటుంది. అంటే ఫ్యాక్టర్ ఆఫ్ టైం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ టైం వచ్చిందండి అప్పుడు వాడికి తట్టిందండి అంటాం. కనుక ఆ ఫ్యాక్టర్ ఆఫ్ టైం అనేటువంటిది మనకి ఆలోచన రావాలన్నా, అది మేనిఫెస్ట్ అవ్వాలన్నా, అది టైం ఫ్యాక్టర్ ఇందులో చాలా ఉంటుంది. ఊరికినే ఇలా ఆలోచన వచ్చేసి అలా మేనిఫెస్ట్ అయిపోవడం అనేటువంటిది ఉండదు. దానికి ఒక టైం ఉంది. ఇప్పుడు ఏదో విశాఖపట్నం వెళ్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు వెళ్ళడానికి కుదరదు. టైం వస్తుంది, ఆ టైంలో మనం వెళ్ళాలి. సో ఆ రకంగా మనకి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి ది పీరియడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ది పీరియడ్ ఆఫ్ యూటిలైజేషన్, ది పీరియడ్ ఆఫ్ డిసల్యూషన్, ఈ 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో మనం ఒకటి ఆలోచించినప్పుడు దాన్ని కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ, తర్వాత ది పీరియడ్ ఆఫ్ యూటిలైజేషన్, మనకు వచ్చినటువంటి ఆలోచన మేనిఫెస్ట్ అవ్వడం ఒకటి, తర్వాత డిసల్యూషన్, దాని పని అయిపోయిన తర్వాత అది బుర్రలోంచి వెళ్ళిపోవాలి. 3 ఆస్పెక్ట్స్. అదే దృష్టిలో ఉంచినప్పుడు అది ఉపయోగం లేని పని. ఏ పర్పస్ మీద చేసాం ఆ పర్పస్ అయిపోయింది, ఇంకా అదే బుర్రలో క్యారీ చేస్తాం, అబ్బో నాకు బ్రహ్మాండంగా సాగిందని, అది అయిపోయింది, దాని గురించి ఇప్పుడు అనవసరం. ఎంతో బ్రహ్మాండమైన భోజనం పెట్టారండి వాళ్ళ ఇంటికి వెళ్తే, ఇప్పుడు నువ్వు అది తలుచుకున్నందువల్ల నీకు ఏమైనా కడుపు నిండుతుందా? ఇందు గురించి పాస్ట్ గురించి ఆలోచించే ఉపయోగం లేదు. ప్రజెంట్లో ఉండడం ఏవో తలుచుకుంటుంటాం, అబ్బా అంత దానివల్ల ఉపయోగం లేదు. వాట్ యు ఆర్ గోయింగ్ యూ షుడ్ డూ అనేటువంటి చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా మనం. అదే అందు గురించి ఈ 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి మనకి ఇప్పుడు. సో అందులో ఫస్ట్ స్టేజ్ చెప్తున్నారు. ఇన్ ద ఫస్ట్ స్టేజ్ దట్ విచ్ కన్సర్న్స్ ది టాంజిబుల్, దట్ విచ్ డీల్స్ విత్ ఆబ్జెక్టివిటీ is the more emphasized of the supreme and of supreme importance. So which deals with objectivity. అంటే ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే కనుక మొట్టమొదటిగా మనం ఈ ఆలోచన అనేటువంటిది వచ్చినప్పుడు అది పూర్తిగా మనకు భౌతికమైనటువంటి కార్యరూపమును దృష్టిలో ఉంచుకొని నిర్ణయించుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది. అంటే అది జరుగుతుందా జరగదు. ఇప్పుడు ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళాలి, 2 గంటలు వెళ్ళి రాలేం కదా, 12 గంటలు. అది దృష్టిలో ఉంచుకొని దీన్ని ఏర్పడటం అనేటువంటిది ఉంటుంది. దాన్ని దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. ఇన్ ద సెకండ్ స్టేజ్ ద లైఫ్ విత్ ఇన్ ద ఫార్మ్ ఆర్ ది సబ్జెక్ట్ టు కాన్షియస్నెస్. అప్పుడు అది కార్యరూపం దాల్చడానికి దిగి రావడం లైఫ్ అనేటువంటిది. అది లైఫ్ విత్ ఇన్ ద ఫార్మ్ అని అన్నారు. కమ్స్ గ్రాడ్యువల్లీ టు ద ఫోర్ అండ్ ద క్వాలిటీ ఆర్ ద సైకి ఆఫ్ ది థాట్ ఫార్మ్ బికమ్స్ అపెరెంట్. ఇప్పుడు ఆ థాట్ ఫామ్ అనేటువంటిది ముందు పై లోకాల్లో ఒక ఆలోచన, ఒక ఊహ మాత్రముగా ఉంది. అది పూర్తిగా కార్యరూపంలోకి రావడం అనేటువంటిది అంటే థాట్ ఫామ్ అన్నారు దాన్ని. అంటే మేనిఫెస్ట్ అవ్వడం కాదు, థాట్లో మేనిఫెస్ట్ అవ్వడం, దాన్ని థాట్ ఫారం అని అన్నారు. థాట్ వేరు, థాట్ ఫారం వేరు. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మీరు. మనం థాట్ ఏర్పడడం అంటే ఏదో మనం విశాఖపట్నం వెళ్దాం అన్న ఏర్పడడం, ఓకే. అంటే దాని గురించి ఒక రూపం రావడం, థాట్ గురించి మనకు ఒక వచ్చినటువంటి ఆలోచనని పూర్తిగా దాని గురించి
ఒక చక్కటి దాని గురించి ఎలా వెళ్దాం, ఏమిటి, ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడు దిగుదాం, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ బయలుదేరొద్దాం, ఇదంతా ఏర్పడితే దాన్ని థాట్ ఫారం అన్న. ఇందాక మొదట ఉన్నది థాట్, తర్వాత వచ్చినది థాట్ ఫారం. అది సబ్జెక్టివ్ కాన్షియస్నెస్లో ఉంటుంది ఇదంతా కూడా. ఆబ్జెక్టివిటీకి సంబంధించింది కాదు, సబ్జెక్టివిటీకి సంబంధించింది ఇదంతా. అందులో సబ్జెక్టివ్ కాన్షియస్నెస్ comes gradually to the fore, and the quality or the psyche of the thought form becomes apparent. In the final stage, the thought form, having performed its mission, separates into its basic duality, and will or energy, which lies as a unity back of duality, ceases to intent. అదే పూర్తిగా భౌతికంలోకి వచ్చేసిన తర్వాత, అంటే వెళ్ళొచ్చేయడం అనేటువంటి స్థితిలోకి వచ్చేసిన తర్వాత ఇంకా ఎలా వెళ్ళాలి ఇదంతా అనవసరం. ఇంకా ఆలోచన, ప్లానింగ్ అంతా అయిపోయింది, టికెట్స్ బుక్ చేసేసుకుని అయిపోయింది, దట్స్ ఆల్. అది ది ఆబ్జెక్టివ్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, వేర్ కాస్మిక్